డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ దయనీయంగా మారింది. చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు పోషకాహారం అందించాల్సిన కేంద్రాలు కుళ్ళిపోయిన గుడ్లను పంపిణీ చేయడంతో కలకలం రేగింది. రామచంద్రాపురం మండలం హసనాబాద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణీకి ఆమె చిన్నారికి అంగన్వాడీ కేంద్రం గుడ్లను అందించింది. వారం క్రితం పంపిణీ చేసిన 50 గుడ్లు పూర్తిగా కుళ్ళిపోయాయి. వాటిని తిన్న కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలయ్యారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అంగన్వాడీ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లినా తామేమీ చేయలేమని చేతులెత్తేశారని చెప్పారు. మరి రాత్రి మా ఆయన గారికి వంట చేద్దాం కదా అని తీసి ఉక్కురు వేసానండి. మరి కోడిగుడ్డు ఉక్కురి వేస్తే మరి నేనైతే తినలేదండి. మరి నాకు కొంచెం ఒంట్లో బాగోలేదని మా పాపకేమో పాలు పట్టించేసి పడుకోబెట్టానండి. మా ఆయన గారికి పెడితే నైట్ నుంచి మోషన్స్ అయితే అలాగే జరుగుతున్నాయండి. ఏమైందో ఏంటో అనుకుంటే ఏదైనా ఫుడ్ తేడా వల్ల అనుకున్నామండి. మరి పొద్దున్నే లేచి స్మెల్ వస్తుంది ఏంటో ఇంట్లో అని చూసినప్పటికీ గుడ్లన్నీ కుళ్ళిపోయి పురుగులతో ఉన్నాయండి. మరి ఇలా జరిగిందని మేమైతే అంగన్వాడీ టీచర్ గారికి ఫోన్ చేసి చెప్పామండి. చెప్తే ఆ మేడం గారు, నా చేతుల్లో ఏముందమ్మా, పైనుంచి వచ్చిన గుడ్లే మీకు పంపిస్తున్నాం, మేమేమన్నా తయారు చేస్తాం ఏంటమ్మా, మాకు తెలియదు కదా, పైన గవర్నమెంట్ సప్లై మేము చేస్తున్నాము అని అన్నారండి. మరి మేము తెచ్చుకుని కనీసం నెల కూడా అవుతలేదండి, వారమే అవుతుందండి.